బ్రేకింగ్ న్యూస్ రష్యాలో భారీ భూకంపం సంభవించింది 7.8 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి రష్యాలోని కమ్చట్స్కీలో భూకంప కేంద్రంగా నమోదైంది భయంతో ప్రజలు వణికిపోయిన పరిస్థితి రష్యా జపాన్ అలస్కా గువామ్ హువాయి తదితర పసిఫిక్ దీవుల తీరాలకు సునామీ వార్నింగ్ జారీ చేశారు ఇక పసిఫిక్ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన పరిస్థితి కనబడుతోంది రష్యాలోని కమ్చట్స్కీ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి ఇటీవలి కాలంలో 7.8 తీవ్రతతో ఈలోపు భారీ భూకంపాలు కూడా సంభవించిన పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి రిక్టర్ స్కేల్పై 7.8గా మ్యాగ్నిట్యూడ్ నమోదైంది దీంతో ఒక్కసారిగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు పసిఫిక్ తీరమంతా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఒక్కసారిగా భారీ భూ ప్రకంపనలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అలజడి కొనసాగింది అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదు రష్యాను మాత్రం భూకంపాలు వణికిస్తున్నాయి వారం రోజుల క్రితమే 7.4 తీవ్రతతో భూకంపం సంభవించగా తాజాగా మరోసారి భూ ప్రకంపనలు సంభవించడం భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది రిక్టర్ స్కేల్పై 7.8 మ్యాగ్నిట్యూడ్తో రష్యాను భూకంపం షేక్ చేసింది తరచుగా సంభవించే రష్యా తీర ప్రాంత కమ్చట్కా ద్వీపకల్పంలో మరోసారి ఈ ఎర్త్క్వేక్ సంభవించింది దీంతో సునామీ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ భూ ప్రకంపనలకు బిల్డింగులు ఇళ్లలోని ఫర్నిచరు షేక్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి భూమి భారీగా కంపిస్తుండడంతో ఆగి ఉన్న కార్లు బైకులు కొంత దూరం జరిగినట్లు చెప్తున్నారు అలాగే పెట్రోపావ్లోవ్స్క్ కమ్చట్స్కీ క్యాపిటల్కు 128 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో డెప్త్లో భూకంపం ఏర్పడినట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తోంది దాదాపు 5 ప్రకంపనల తర్వాత రష్యా జియోగ్రాఫికల్ కేంద్రం భూకంప తీవ్రత 7.4కు పైనే ఉన్నట్టుగా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక యుఎస్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతుండడంతో పాటు సునామీ వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తోంది ప్రస్తుతం ఎలాంటి డ్యామేజ్ లేదని అధికారులు ప్రకటించారు కొన్ని ప్రాంతాల్లో భవంతుల పెచ్చులు ఊడినట్లు చెప్తున్నారు అదేవిధంగా ఫర్నిచర్ కొంతమేరకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది అయితే సునామీ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు రష్యాలో ఇదే ప్రాంతమైనటువంటి తూర్పు తీరంలోని కమ్చట్స్కీ ప్రాంతంలో గత శనివారం అంటే సెప్టెంబర్ 13న భారీ భూకంపం సంభవించింది శనివారం ఉదయం 10:37 కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తోంది తీర ప్రాంతానికి 111 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 39 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద రష్యానైతే వరుస భూకంపాలు వణికిస్తున్న పరిస్థితి కేవలం రష్యా మాత్రమే కాదు పసిఫిక్ తీరం అంతా కూడా భూకంపం ధాటికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు ఇక ప్రధానంగా ఈ కమ్చట్స్కీ ద్వీప సమీపంలో భారీ భూకంపాలు తరచూ నమోదవుతున్నాయి ఆ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఉండడం అలాగే సముద్ర గర్భంలో కూడా అగ్నిపర్వతాల అవశేషాలు ఉండడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో యురేషియన్ అలాగే పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్స్ల కదలికల వల్ల ఈ భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయంటూ తరచుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు మీరు చూస్తున్న దృశ్యాలు పసిఫిక్ తీర ప్రాంతం అదంతా కూడా పసిఫిక్ తీర ప్రాంతం అలాగే ఫార్ ఈస్ట్ రష్యా అంటారు రష్యన్ తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పం అది ఆ ప్రాంతం తరచుగా భూ ప్రకంపనలకు లోనవుతుంది అలాగే ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి ఇక ప్రస్తుతానికి భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈ బలమైన భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి భూ ప్రకంపానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫర్నిచర్లు కార్లు అలాగే లైట్లు తీవ్రంగా వణుకుతున్నట్లు కనిపించింది మీరు చూస్తున్న దృశ్యాలు భూ ప్రకంపనలకు పూర్తిగా అక్కడ ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకునే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఒకసారి బైకులు అలాగే ఆ ప్రాంతం అంతా కూడా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా వణుకుతుంది భూ ప్రకంపనలకు అలాగే భారీ భవంతికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ పూర్తిగా ఫర్నిచర్ అంతా కూడా కదులుతుంది భూ ప్రకంపనలకు అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా ఏ రకంగా కదులుతుందో భూ ప్రకంపనలకు ఆ భవంతి ఎలా కంపిస్తుందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి
అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే తూర్పు తీరం వెంబడి సునామీ ముప్పు పొంచి ఉందని కామ్చట్స్కీ ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సొలోడో టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. భూకంపం గురించి స్థానిక నివాసితులను అప్రమత్తం చేశామని అంటున్నారు ఆయన. ముఖ్యంగా ప్రస్తుతానికి ఎటువంటి నష్టం జరిగినట్లయితే సమాచారం లేదు. రష్యాలోని కామ్చట్స్క్లో గతంలో కూడా అనేక భూకంపాలు సంభవించాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమ్చట్కా ప్రాంతం పరిపాలన కేంద్రమైన రష్యన్ నగరం పెట్రోపావ్లోవ్స్కీ అలాగే కమ్చట్స్కీ తూర్పున 111 కిలోమీటర్ల దూరంలోని 39 కిలోమీటర్ల లోతులో గతంలో సెప్టెంబర్ 13న కూడా ఒక భారీ భూకంపం సంభవించిన పరిస్థితి తెలిసిందే. ఇక భూకంపాలకు గురయ్యే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇది. ఈ నెలలో ఇప్పటివరకు 3 భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ 15న, సెప్టెంబర్ 13న అలాగే జూలైలో కూడా అనేక భూకంపాలు సంభవించాయి. జూలై 30న 8.8 తీవ్రతతో భూకంపం, జూలై 20న 7.4 తీవ్రత కూడా భూకంపం సంభవించిన పరిస్థితి. తాజాగా ఈసారి 7.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఇక ఇది 10 కిలోమీటర్ల దూరంలో భూమి లోపల ఉన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తోంది. అలాగే దాని తర్వాత మళ్ళీ వరుసగా 5.8 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇటు ఇండోనేషియాలో కూడా భూకంప తీవ్రత కనబడుతోంది. 6.1 తీవ్రతతో ఇండోనేషియాలో కూడా భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్లో శుక్రవారం తెల్లవారుజామున సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తోంది. 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా వెల్లడించింది. దీంతో అటు రష్యా ఇటు ఇండోనేషియా ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి. దీంతో ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే సరిగ్గా గురువారం అర్ధరాత్రి దాటాక ఈ భారీ భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వరుసగా అంటే గతంలో కురిల్ ప్రాంతంలో కురిల్ ఐలాండ్లో కూడా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అలాగే కమ్చట్స్కీ ద్వీపకల్పంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇటు రష్యా అలాగే ఇండోనేషియాలోని ఇప్పుడు పపువా ప్రావిన్స్లో అయితే ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ 2 ప్రాంతాలు కూడా రష్యా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అలాగే టర్కీ కావచ్చు, ఇక ఫిలిప్పైన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, అలాగే ఎల్ సాల్వడార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈక్వెడార్ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఈ సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే టెక్టోనిక్ ప్లేట్స్ల కదలిక చాలా చురుగ్గా ఉంటుంది భూ అంతర్భాగంలో. అలాగే ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా వాల్కానిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అంటే అగ్నిపర్వత శ్రేణులు ఉంటాయి భూ అంతర్భాగంలోనూ సముద్ర అంతర్భాగంలోనూ. అలాగే భూమి పైన ఉన్నటువంటి అగ్నిపర్వతాల కదలిక, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అలాగే ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. సో రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని ప్రస్తుతం ఈ కామ్చట్స్కీ కూడా ఉన్న పరిస్థితి. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఆ ప్రాంతంలో ఒక మాల్లో పూర్తిగా అక్కడ సామాన్ చిందరవందరగా పడిపోతుంది. మరోవైపు ఒక భారీ భవంతి పూర్తిగా ఆ భవంతి అంతా కూడా కుదుపులకు లోనవుతుంది. మరోవైపు దిగో రోడ్డు మీద పార్క్ చేసిన ఒక కారు ఏ రకంగా భారీ భూకంపం. అది 7.8 మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా భారీ భూకంపం అని చెప్పవచ్చు. ఇదిగో ఇక్కడ లోపల ఒక భవంతిలో ఉన్నటువంటి బైకులు ఏ రకంగా పూర్తిగా భూ ప్రకంపనల దాటికి అటు ఇటు కదులుతున్నాయి చూడొచ్చు. అలాగే కొన్ని సామాన్లంతా కూడా చిందరవందరగా పడిపోతున్నాయి.
ఈ రకంగా భూ ప్రకంపనకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద వరుస భూ ప్రకంపనలు రష్యాను వణికిస్తున్నాయి. ఇది రష్యా, జపాన్ అలాగే చాలా ప్రాంతాల్లో గతంలో కూడా హవాయి తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. అప్పుడు 8.8 తీవ్రతతో వచ్చేసింది. అలాగే తాజాగా కూడా మరొకసారి ఈ పసిఫిక్ ఓషియన్ కోస్టల్ ఏరియా అంతా కూడా భూ ప్రకంపనల దాటికి సునామీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రష్యన్ కామ్చట్స్కీ కేంద్రంలో అలాగే పెట్రోపావ్లోవ్స్కీ ప్రాంతంలోనే ఇది ప్రధానంగా ఉంది. దీంతో రష్యా, అటు జపాన్, అలాస్కా అమెరికన్ స్టేట్ అంటారు, అలాగే గువామ్, హవాయ్ ఇది కూడా అమెరికన్ స్టేట్, అలాగే ఇతర పసిఫిక్ దీవుల తీరాలకైతే ప్రస్తుతానికి సునామీ వార్నింగ్ ఉంది. పసిఫిక్ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. భారీ ఎత్తునైతే అలలు ఎగిసిపడుతున్నాయి. సో ఇటు ఇండోనేషియాలోను అటు రష్యాలోను వచ్చిన ఈ భూకంప తీవ్రతకైతే ప్రస్తుతం ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగిందన్నది ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రావాల్సింది.